హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు చేపమందును పంపిణీ చేస్తున్నారు. జూన్ 8వ తేదీ శనివారం ఉదయం చేపమందు కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. శనివారం చేపమందు పంపిణీకి టోకెన్లను ఈ రోజు నుండే విక్రయిస్తూ ఉండడంతో వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రజలు తరలివస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాంపల్లి గ్రౌండ్స్ కు ప్రజలు చేరుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రత్యేకంగా క్యూ లైన్లతో పాటు ఇటు బారికేడ్లు కూడా ఏర్పడడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఇటు బత్తిని కుటుంబ సభ్యులు ఇటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల అనంతరం కూడా ఇక్కడికి చేప ప్రసాదం తీసుకొస్తారు. చేప ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా ఇక్కడ చేప మందు పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతం కూడా జరుగుతుంది. అయితే ప్రతి ఏటా కూడా బత్తిని కుటుంబ సభ్యులే ఈ యొక్క మృగశిర కార్తె సందర్భంగా ఇటు అస్తమ బాధితులందరూ కూడా ఉపశమనం కలిగించే విధంగా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏర్పాట్లను అన్ని కూడా ఇటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా పరిశీలిస్తున్నారు. నిన్న కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అస్తమ బాధితులంతా కూడా చేప ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రతి ఏట్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా పర్యవేక్షించారు. ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా పరిశీలించడం జరిగింది. అయితే రేపు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని టోకెన్స్ ఇష్యూ చేశారు, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఇటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న, రేపు ఎన్ని గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు? ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యా? దాదాపుగా రేపు జరగబోయే కార్యక్రమం అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అందరికి కూడా టోకన్ సిస్టమ్ ప్రకారంగా అందరూ సమయం కూడా ఇంక్లూడ్ చేశాము. ఉదయం ప్రారంభమయ్యే కార్యక్రమానికి గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీ అందరూ హాజరవుతారు. ముఖ్యంగా గత సంవత్సరం ఇవ్వబడిన చాప పిల్లల కన్నా ఈ సంవత్సరం అధికంగా ఇచ్చే విధంగా మేము కార్యక్రమం చేపట్టాము. ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ రాజధాని ఢిల్లీ నుంచి కానివ్వండి, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర అట్లా ప్రతి స్టేట్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇది ఈసారికి కాదు, ప్రతిసారి వచ్చే విధానంలో కూడా ఈసారి మేము ఏం చేసామంటే, ఇంతకుముందు ఒక 10,000 మందికి సరిపోయే స్థలాన్ని ఏర్పాటు చేసి 20,000 మంది జనాభా వస్తే ఇబ్బంది అయ్యే వ్యవహారాల్లో ఈసారి 2 లక్షల పైచీలకు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యం ఏర్పాటు జరిగింది. గత 3 రోజులుగా జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా మన మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా మా మత్స్యశాఖ సిబ్బంది, ఫిషరీ సిబ్బంది కానివ్వండి గత 3 రోజులు కార్యక్రమం చేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నమ్మకానికి పెట్టింది పేరుగా ఈ చేప ప్రసాదం మృగశిర కార్తె సందర్భంగా రేపు వచ్చే రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇంతకు మునిపే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరు అదిగా చెప్పారు, ఎవరు కూడా అలసత్వం వహించకండి, రేపు వచ్చిన ప్రజలందరికీ మనం అందుబాటులో ఉండాలి. తద్వారా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూ ద్వారా కూడా 200 పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమానికి మత్స్యశాఖ తరపున కూడా ఒక 350 మంది డ్యూటీ పాస్ తీసుకున్నాము. అంటే మేము వ్యవహారం చేసేది స్పష్టంగా చేస్తున్నాము, ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందుబాటులో ఉండే విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఇచ్చే విధంగా కొన్ని హైదరాబాద్ నగరంలో కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తద్వారా ఎన్జిఓ ద్వారా అందరికీ తాగునీరు అయితే మన వాటర్ బాక్స్ ఇస్తున్నారు. మన అందరి ఆహారం అయితే ఎన్జిఓస్ ఒక 10-12 ఎన్జిఓస్ స్వచ్ఛతంగా వాళ్ళు ఆహారం ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మేము వ్యవహారం చేసే విధంగా మేము వారికి దాదాపుగా 1,60,000 పైచీలకు కొరమీను చేప పిల్లల్ని అందుబాటులోకి వచ్చాము. ఎన్ని కౌంటర్లు ఏర్పడడం జరిగింది? ఇప్పటి వరకు ఎంతమంది టోకెన్ తీసుకునడం జరిగింది? ఇంతవరకు 8 కౌంటర్లు ఓపెన్ చేశాము. దాదాపు 70,000 పైచీలకు టోకన్లు ఇష్యూ జరిగింది. ఈరోజు ఆ టోకన్లో కూడా మేము సమయం ఏర్పాటు చేస్తాము. ఉదయం ప్రారంభమయ్యే 9 గంటలకు ప్రారంభమయ్యే దానికి 9 నుంచి 12 ఒక స్లాట్, 12 నుంచి 3 ఒక స్లాట్, 3 నుంచి 6 ఒక స్లాట్, 6 నుంచి 9 ఒక స్లాట్, అట్లా 5 స్లాట్లను 6 స్లాట్లు ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు మేము మందు సప్లై చేస్తాము. తెల్లారి మధ్యాహ్నం వరకు కూడా, అంటే 9వ తారీఖు 10 వరకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు అవుతుంది. ఎవరు కూడా అలా సమయం ఏర్పాటు చేసిన వారు కూడా సమయం ముందు లోపు రాకండి,
సమయం తర్వాత వచ్చినా ఏం పర్లేదు మీకు అందరికీ అనుమతి ఉంటుంది. 10 గంటలకు ఇచ్చిన వ్యక్తి కూడా 8 గంటలకు వచ్చి ఇబ్బంది పెట్టి ఆ పని మీరు చేయకండి. 10 గంటలకు వచ్చే సమయానికి మీరు 11కి వచ్చినా కూడా మేము అనుమతి ఉంటుంది. ఆ సమయం పక్కన వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా వచ్చే ఈ కార్యక్రమానికి మన అందరూ సహాయకంగా ఉండాలి. హైదరాబాద్ నగరము అందరికీ హక్కును చేర్చుకునే నగరము కాబట్టి మనము చేసే ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు మా సహకారం తప్పకుండా ఉంటుంది. మత్స్యశాఖ తరఫున ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని తెలుసుకున్నాము. ఈ చేప ప్రసాదానికి ఎన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? ఎన్ని చేప ప్రసాదాలు మీరు సిద్ధం చేశారు? మేము దాదాపు 1,60,000 పైచీలకు చేప ప్రసాదం సిద్ధం చేస్తామండి. ఒక 20,000 ఎక్కువైనా పర్లేదు, మేము ఒక అరగంటల సేపు దాన్ని మేము చేసుకుంటాము. దానికి ఏం ఇబ్బంది లేదు. దాదాపు మహారాష్ట్ర నుంచి కానివ్వండి, బీహార్ నుంచి కానివ్వండి, అత్యధికంగా బీహార్, ఢిల్లీ, హైదరాబాద్ నగరం నుంచి, తెలంగాణ నుంచి మా దాదాపు 20-30-40 మంది రావడం జరుగుతుంది. కానీ రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ నలుమూల నుంచి, ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ వస్తున్నారు ఉబ్బసం వ్యాధికి. కాబట్టి వారి అందరికీ సౌకర్యం ఇచ్చే విధంగా మేము అన్ని పక్కాగా ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభిస్తారు? గడ్డం ప్రసాద్ తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారి యొక్క చేతులు వారి యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభిస్తున్నాము. ముఖ్య అతిథిగా వారు వస్తున్నారు. అతిథిగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఉన్నారు, మహేష్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కానివ్వండి, రీసెంట్లీ శ్రీ గణేష్ కానివ్వండి, అనిల్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అందరు నాయకులు రేపు రాబోతున్నారు. అంటే గత ఏడాది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని తప్పులు జరిగాయి, టోకెన్ ఇష్యూస్ లో ఇబ్బందులు జరిగినట్టు కూడా మీడియా దృష్టికి వచ్చింది. తర్వాత ఇప్పుడు టోకెన్ సిస్టమ్ లో ఎలాంటి సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది? సమయాన్ని టోకెన్ ఇచ్చే సమయంలో అందులో మేము సమయాన్ని మెన్షన్ చేశాము. ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక స్లాటు, అంటే 9 గంటల కంటే 8 to 12 ఒక స్లాటు, అట్లా 12 to 4 ఒక స్లాటు, 4 to 8 ఒక స్లాటు, అట్లా స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు సమయానికి వచ్చే, మీరు ఉదయం 10 గంటలకు వచ్చారనుకోండి, ఆ సమయంలో అంత ఖాళీగా ఉంటే వెళ్ళిపోతారు, సమయం వెయిట్ చేస్తారు. అదే 12 గంటలకు రావాల్సిన వ్యక్తి ఉదయం 8 గంటలకు వచ్చి నేను పోతా అంటే పోనివ్వరు. ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ మేము టోకెన్ సమయం చెప్పేస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ 72,000 పైచీలకు పాసులు అమ్మడం జరిగింది. సాయంత్రం పాసులు ఇస్తాం, రేపు పాసులు ఇస్తాం, రేపు కూడా ఎల్లుండి కోసము. కాబట్టి ఇలాంటి ఎవరికి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా మేము అందుబాటులో ఉన్నాము. మొత్తానికైతే ఇటు ముగషార కార్తె సంబంధించి ఆ చేపప్రసాదం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తాం. ఇప్పటి వరకు అయితే 70,000 టోకెన్స్ కూడా ఇష్యూ చేస్తాం. రేపు 1,60,000 చేప పిల్లలను కూడా సిద్ధం చేస్తాం. దానికి సంబంధించి కూడా రేపు కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహిస్తామని కూడా ఫిషరీస్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, నాంపల్లి ఎగ్జిబిషన్.